అంటే ఇంకా ఇంకా నీదో అరే గేమ్ ప్లే ఒక్క ఆరా. కిల్ రా. అరే లాస్ట్ గెలుస్తుండే అనవసరంగా వచ్చిన కదా లాస్ట్ కిల్ ముందరికి 15-14 దగ్గర. నేను కూడా వచ్చిన కదా ముందుకి. ఆహా, నువ్వు నా మీదకి వచ్చినప్పుడు ఇట్లా ఫ్రీ ఫైర్ హెడ్ బాడీ పడ్డది నీకు. అప్పటికే ఒక్క బుల్లెట్ పడలే, అనవసరంగా స్లైడ్ వేసి ముందరికి వచ్చిన. ఒక్క అరే సెకండ్ అసలుకి అయిపోతుంది. ఏ 1v1 సైడ్ ఉండదురా. నేను మధ్యలో ఒకసారి థర్డ్ కిల్ అప్పుడు స్లైడ్ కొట్టినా అని చెప్పి గన్ను కూడా వెనకాల పెట్టేసిన తెలుసా. నువ్వు స్లైడ్ నాకేం కొట్టుకుంటా తెలుసు, కొట్టుకుంటా కొట్టుకుంటా కొడుతున్నావు. అసలు 1v1 సైడ్ నాకేం ఉండదు. తెలుసు. నేను మధ్యలో ఆఫ్ ఫుడ్ చేసిన, నువ్వు స్లైడ్ కొడుతూనే ఉన్నావు. సరే ఇక ఈడే కొడతాడా అని చెప్పి చూసిన. నువ్వు జంప్ స్టార్టింగ్ చేసినప్పుడు చెప్పొచ్చు కదా బ్రో. అలా స్లైడ్ గెలుస్తుండే రా ఉండదురా. 15-16. లాస్ట్ లో థర్డ్ అరే చేసిన కదా. అరే 0-5 కి ఓడిపోయినావురా నువ్వు. అరే రేవంత్ ఏమని అరే చెప్పినా అరే కాంపిటీషన్ ఇచ్చిన ఎట్లా వీడి కొడతా దాకా చెప్పరా. వచ్చింది కదా. ఏందిరా? ఏమనుకుంటున్నావు రే నువ్వు. అంత ఇంటెన్స్ మ్యాచ్ పుట్టు అసలుకి. నాకు నువ్వు పీకిచ్చి కొట్టేటప్పుడు నువ్వు కనిపిస్తలేవురా నాకు. కానీ నేను వస్తున్నా. అరే కాదు, ఆడ ఫ్రీ ఫైర్ ఇచ్చినప్పుడు కొంచెం పీకి చేస్తే ఓన్ చేస్తుంది తెలుసా. ఆ, ఆ, ఆ. 2-3 సార్లు వేరే పడ్డే, 2 కిలో 3 కిలో పడ్డే అట్లా. అరే అయినా అరే 0-5 కి ఎట్లా ఓడిపోయినవరా. 5 లీడ్ తో ఎట్లా ఓడిపోయినవరా. అరే నేను ఆడ చచ్చిపోయింటే నేను ఉంటుండే, నాకు విషయం హెల్మెట్లేదు అప్పటికే. నువ్వు మధ్యలో దగ్గర నీడేసినావు చూడు ఆ కిల్లు. నువ్వు నీడెందుకు వేసినావు అని చెప్పి ఒక సెకండ్ ఆగినా, తర్వాత నువ్వు కొట్టేసినావు పండి. ఏమైంది తెలుసా, నువ్వు దాని ముందుకెళ్ళి చచ్చిపోయినావు కదా. ఆ, నేను 1 HP అరేడు వచ్చేలోపు వేసుకుందామా ఏం చేద్దామని చెప్పి నేడు పట్టుకున్నా. ఊరికి వచ్చినావు సార్, నేడు పడేసాడు పండుకున్నా. సస్తే నేడికి చేస్తాలే అంటే దానికి చేస్తా అని చెప్పి చచ్చిపోయి. అరే లాస్ట్ లో కూడా గెలుస్తావు అనుకున్నారు. అరే అరే లాస్ట్ కిల్ కూడా గెలుస్తుండేరా, నీకే ఉంటేరా. ఆ ఇగో 15-14 నీకు దగ్గర అర్థం 16-14 అవుతుండేరా ఈజీగా.